మన ప్రొఫెషన్లో మనము చాలా ఉన్నతత్వాన్ని వాళ్ళు గ్రహిస్తారు. అమ్మో ఇవిడు చాలా నమ్మకమైన దగ్గర బాబు, ఈవిడ దగ్గర ఏమో మనం చేయకూడదు, ఈవిడ చాలా పరిశుద్ధంగా ఉంటారు, మనలాగా తాగరు, మనలాగా తినరు, మనలాగా అలా చిల్లరగా మాట్లాడరు. మన భక్తిగా ఉంటే మనకు పొజిషన్ కూడా వాళ్ళు మాట్లాడుతాడు, నేను మాట్లాడతాను, అలా వాళ్ళు జోకులు వేశారు కదా, జబర్దస్త్ జోకులు నేనే వేస్తాను అంటే నువ్వే అలాగే అయిపోతావు. కాబట్టి మనము వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ స్పిరిచువల్ స్టాండర్డ్స్. మన యొక్క ఆత్మీయమైనటువంటి గుణగణాలు మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ ఉండాలి. నువ్వు ఎంతమందిలో ఉన్నా, అందుకే అంటాడు 10,000లో అతి సుందరుడని. 10,000లో ఏసైని గమనించాలి. సో నువ్వు 10,000 మంది ఉన్నా సరే నిన్ను గమనించే వ్యక్తులు ఉంటారు, నువ్వు అలాగ ఉండాలి. ఎందుకంటే నువ్వు భక్తిపరుడివి అని మర్చిపోకూడదు, నువ్వు దేవుని బిడ్డవి అని మర్చిపోకూడదు, ప్రార్థన చేసే వ్యక్తివి అని మనము మర్చిపోకూడదు. ప్రార్థనతో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయాలి, ఏ ఊరు వెళ్ళినా ప్రార్థన చేయాలి, ఏ దేశం వెళ్ళినా ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్లేస్లో ఉన్నా ప్రార్థన చేయాలి. ఒకరోజు నేను కన్య నుంచి అనుకుంటాను, కన్య నుంచి వస్తుంటే ముస్లిం సహోదరులు ఎయిర్పోర్ట్లో మోకాలేసి వాళ్ళు పూజ చేస్తున్నారు. మోకాలేసి వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే, అదే ఎయిర్పోర్ట్లో నువ్వు నేను ప్రార్థన చేస్తావా? హోటల్కి వెళ్తాం, హోటల్లో కాఫీ కోసం టీ కోసం ప్రార్థన చేస్తున్నావా? ఆఫీస్కి వెళ్తాను, ఆఫీసులో కూర్చుని వెంటనే ప్రార్థన చేస్తున్నావా? లేదా వ్యాపారంలో కూలి పనులకు వెళ్తారనుకో, ఆ కూలి పనిలో ఆ పార పట్టుకున్నప్పుడు వేసేయానికి స్తోత్రం అని ప్రార్థన చేసి నువ్వు మొదలు పెడతావు. నీ భక్తి నీకు కాపాడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్స్ విల్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్ అని. నీ యొక్క ఆత్మీయ స్థితి నిన్ను బతికిస్తుంది అని. ఒకవేళ నువ్వు కానీ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినావు అనుకో, వాళ్ళు ఎన్ని మిస్టేక్లు చేసినా గుర్తురాదు, కానీ నువ్వు చిన్న చేస్తే మాత్రం ఇంత చూపిస్తారు, ఎంత పైనుంచి కిందకి ఇంత ఇలా ఉందండి. కాబట్టి భక్తిపరులుగా ఉండడం మనకి చాలా చాలా ఆవశ్యకం. భక్తిపరులుగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సరిగ్గా కూర్చోవడం చూడు ఎలాగైపోతుందా, అప్పుడు 15 సంవత్సరం 13, 12 మనం కూర్చున్న విధానం కానీ నడిచే విధానం కానీ భక్తిపరులాగా అని అంటారు. మన హోసన్న గారు ఏసన్న గారు ఒక వాక్యంలో మన యొక్క కూర్చునే విధానం కానీ మనం నడిచే వాక్యం కానీ మాట్లాడే విధానం కానీ భక్తిపరులాగా దైవబిడ్డలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని అలాగుంటే మన పేరు కూడా జీవగ్రంథంలో ఉంటుంది. ఈరోజు జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే మనం ఎలా జీవించాలి? భక్తిపరులాగా ఆత్మీయ స్థితిలో. అసలు ప్రార్థన చేస్తున్నామా? మనకు మనగా పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రార్థన ఉన్నదా? ఏమో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకు మీరుగానే చెక్ చేసుకోండి. డూ యూ హ్యావ్ పర్సనల్ ప్రేయర్ లైఫ్? డూ యూ హ్యావ్ పర్సనల్ వర్షిప్ టైం? మీకు ఆత్మీయంగా ఆరాధన మీ యొక్క పర్సనల్గా మీ రూమ్లో మీరు చేసుకుంటున్నారా? దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనకు బ్లెస్సింగ్ రాకపోవడానికి అదొక కారణం, దీవించకపోవడానికి అదొక కారణం, దేవుడు మనల్ని ఏదో ఒక స్థితి నుంచి ఒక స్థితికి వెళ్ళకపోవడానికి అదొక కారణం. నువ్వు దేవునికి డబ్బులు ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో చేయొచ్చు, దేవుడు చేయాల్సినవన్నీ చేస్తూ ఉండొచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితం కానీ పడిపోతే, నీ ఆత్మీయ జీవితం కానీ దిగజారిపోతే, లేదా నీ ప్రార్థన జీవితం కానీ తగ్గిపోతే నీ పేరు బయట ఉండదు, ఎక్కడా ఉండదు. నీ ఉన్న పేరుని నీ ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది. ఏమండి, మనం ఉన్న ఉద్యోగం ఏమవుతుంది? నువ్వు ఆఫీసర్గా ఉన్నావు, నువ్వు ఏదో చిన్న తప్పు చేసినావు అనుకో, వెంటనే నీ ఉద్యోగం 0. 15,000 ఉద్యోగం లేదా 50,000 ఉద్యోగం ఆ క్షణమే 0 అయిపోతుంది. కాబట్టి భక్తిపరులుగా ఉండడం అవసరం. మనం ఎక్కడున్నా సరే, మనం వేసుకునే పాటలు కూడా అనేక మంది అబ్జర్వ్ చేస్తారు తెలుసా? ఇగో ఈరోజు చెప్తున్నాను, మీ ఫోన్లో సినిమా పాటలు ఉంటే
మీరు బ్లెస్ అవ్వరు. మీ ఫోన్లో సినిమా పాటలు ఉంటే మీరు ఆస్వాదించబడరు. ఏమో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు తెలియజేసిన మాటలు నేను మీకు చెప్తున్నాను. మన ఫోన్లో కానీ మన జీవితంలో కానీ దేవుడికి సంబంధమైనది ఏదైనా ఉంటే మన ఆశీర్వాదం బ్లాక్ అయిపోద్ది. అంతే. ఈరోజు నీకు ఏ పాట ఇష్టమో, ఏ వీడియో నీకు ఇంకా ఉన్నదో, ఏ హీరో అంటే ఇష్టం ఉన్నదో, ఇంకా లోక సంబంధమైనవి ఏవైనా నీకు ఏమైనా చిన్న చిన్న ఉండిపోయాయా, నువ్వు సెట్ అవ్వకపోతే నీ జీవితం అలాగే ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత ప్రేమించవచ్చు, ఎంత వాక్యం చెప్పవచ్చు, ఎంత ఏదో చేయొచ్చు, దేవుడికి సంబంధమైన కార్యాలలో నువ్వు మూడు నిమగ్నమైపోవచ్చు, కానీ చిన్నది దేవుడికి ఇష్టం కానిది ఒక వీడియో, ఒక ఫోటో చాలు. ఒక ఫోటో నీ జీవితం మొత్తం అట్లాగే ఉండిపోతుంది, ఇంకా దిగజారిపోతుంది. కానీ ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా మనం ఉండాలి. మన మాటలు కానీ, మన యొక్క వేషధారణ కానీ, మన యొక్క నడవడికి కానీ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకే అయిపోయింది, ఏదో అయిపోయింది. చిన్నప్పుడు ఏదో చిన్నప్పుడు అయిపోయింది, ఎలాగా ఉండేవారు. ఇప్పుడు పెద్ద అవుతున్నాం కదా, 7వ తరగతి ఆల్రెడీ 7 వచ్చేస్తున్నాం, 8 అయిపోతున్నాం, 10వ తరగతి వచ్చేస్తున్నాం, ఇంటర్మీడియట్ వచ్చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అస్తమానం తిట్లు కాయకూడదు. అస్తమానం తిట్లు కాయడం, అస్తమానం కొట్టడం, అస్తమానాలు చిరాకు పడడం అవి చేయకూడదు. మనం సెట్ అవ్వాలి. అలాగే మీరు కూడా విశ్వాసులైన మనం అస్తమానాలు భాషగా తిట్లు తిట్టించుకోకూడదు, క్రమంగా ఉండాల. ఇలా చెప్తే నన్ను ఎవరు వాక్యానికి ఎవరు క్రమంగా మీరు గమనించగలుగుతున్నారా? 3-4 వారాల నుంచి మీకు వాక్యమే ఉండట్లేదు. పావుగంట చెప్తాను. ఒకప్పుడు 1:30 వరకు ఉండదు ప్రార్థన. ఎండాకాలం 12 గంటలు ముగించేస్తాను, వర్షాకాలం 12 గంటలు ముగించేస్తాను, చలికాలం 12 గంటలకి అయిపోతుంది. మీకు వాక్యం వస్తుంది. మీరు ఆడలే 11 వరకు వస్తున్నారు, గంట కూడా ఉండరు వాక్యం సార్ ఖచ్చితంగా. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. వాక్యం వినాలా? దేవుని వాక్యం అంత బాగా చెప్తాడు అయ్యారు. ఆ మాటలు మళ్ళీ దొరకవు. మీరు ఒక్క వాక్యం మీరు మిస్ అయిపోయి మళ్ళీ మీకు దొరకదు. రాసుకోవాలా. చదువుకునే వాళ్ళకి సమాసంలాగా తయారయ్యారు, చదువు లేని వాళ్ళు అలాగే ఉన్నారు. దేవుని వాక్యం రాసుకోవాలి. రేపు పొద్దున కరెక్ట్గా నీకు వాక్యం ఇస్తే నువ్వేం చెప్తావమ్మా? దేవుడు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళనుకో, నువ్వు వాక్యం చెప్పాలి. ఈరోజు నువ్వేం చెప్పగలవు? నువ్వు ప్రిపేర్ అవ్వకపోతే, వాక్యం రాసుకోకపోతే, ఒక నోట్స్కొని రాసుకోవాలి కదా. ప్రతి వాక్యం అయ్యో చెప్తుంది, ఏం రాస్తున్నా ఆ రిఫరెన్స్ అని రాసుకోవాలి కదా. భక్తిపరులుగా ఉండే అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఈరోజు నేను ఎక్కడ ఎవరు వాక్యం ఇచ్చినా ఇమీడియట్గా నేను చెప్పడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే నేను రాసుకొని రెడీగా ఉంటాను. పక్కన నాకు రాసుకోవడానికి నాకు బుక్లే లేకపోతే ఇమీడియట్గా నా ఫోన్లో నోట్స్ తీసి